హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? పొద్దున్నే ఏంటి కూరగాయలతోటి వీడియో అనుకుంటున్నారా? ఇప్పుడే మా ఇంటి ముంగడికి ఒక కూరగాయలు ఆయన వచ్చారండి. సో అమ్మ అయితే నేను వెళ్ళి కిందికి వెళ్ళి పైనుండి కూరగాయలు తీసుకోమని చెప్తుంటే ఆ అమ్మ కిందికి వెళ్ళి ఈ కాయగూరలు తీసుకొచ్చింది. సరే, పొట్లకాయ. ఈ పొట్లకాయ 30 రూపాయలు తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కూరగాయలన్నీ 100 రూపాయలు తీసుకున్నామండి. సో ఏమేమి తీసుకున్నామంటే, పని కట్టుకుని కాయగూరలు ఎందుకు చూపిస్తుందని అనుకోవద్దు, మీకు చూపిస్తాను నేను. ఇవి వచ్చేసి బెండకాయలు అండి. ఇవి వచ్చేసి 20 రూపాయల బెండకాయలు. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకరకాయలు. సొంతంగా వాళ్ళ చెట్టు నుండి సొంతంగా వాళ్ళు పండించారంటండి. ఇవేమి బయట మార్కెట్లో తెచ్చినవి కాదంట. ఆయన చెప్తున్నారు ఆర్గానిక్, మేమే ఒరిజినల్గా పండించామని చెప్తున్నారు ఈ కాయగూరలు. సో ఇవేమో దొండకాయలు. ఇవి దొండకాయలు 20 రూపాయలు అంటండి. ఇవి బెండకాయలు 20 రూపాయలు. సో ఇవి 30. ఇంకా ఈ పొట్లకాయ వచ్చేసి 30. మొత్తం మాకు ఇలా ఈ కూరగాయలకి 100 రూపాయలు అయిందండి. నిజంగా వీళ్ళు సొంతంగా పండించారు కాబట్టి మనకి ఎంత బాగా ఇచ్చారనమాట. అదే మనం మార్కెట్లో అయితే అస్సలు 100 రూపాయలకి ఒక 3 రకాల కాయగూరలు కూడా రావట్లేదు. అందుకని ఎప్పుడైనా కూడా సొంతంగా పండించే వాళ్ళకి వాటి వాల్యూ తెలుస్తుంది. కాబట్టి సొంతంగా పండించిన వాళ్ళ దగ్గరే మీరు ₹1 తక్కువైనా ఎక్కువైనా వాళ్ళ దగ్గరే తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు. చాలా అంటే చాలా బాగున్నాయి, లేతగా ఉన్నాయి బెండకాయలు. మా కాకరకాయలు కూడా చాలా ఇష్టమండి. పొట్లకాయ, కాకరకాయ మేము బాగా తింటాము. సో చూసారా, ఈరోజు వీడియో ఇదనమాట. నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.